హాయ్ వాస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. టిప్స్ వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ఇట్లయితే ముందుకెళ్ళాలి. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఫ్యాక్స్ సబ్జెక్టు 4-1 బీటెక్ ట్రిపుల్లో ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 3 కింద ఉందన్నమాట. సో ఈ టిప్స్ వీడియో చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాను, ఎందుకంటే 3వ తారీఖు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్. సో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి కదా. సో ఇక మాట్లాడుకుందాం. ఫస్ట్ యూనిట్ చూసుకుంటే ఫస్ట్ యూనిట్ లో వచ్చేసరికి ఇంపార్టెంట్ ఏంట్రా అంటే అంతా కూడా థియరీ పరంగానే ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ యూనిట్ లో వచ్చేసరికి ఏమిస్తాడు అంటే, సో ఎక్స్ప్లెయిన్ వై వీ నీడ్ ట్రాన్స్మిషన్ ఇంటర్ కనెక్షన్ అని చెప్పేసి ఇస్తాడనమాట. సో అలా ఇచ్చినప్పుడు ఆ బొమ్మ కంపల్సరీ గీయాలండి. బొమ్మ గీసినందుకు మార్కులు ఉంటాయి. సో ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి ఏమిస్తాడంటే ఇందులో పవర్ ఫ్లో ఇన్ నెస్టెడ్ మెషిన్ సిస్టమ్ విత్ నెసెసరీ డయాగ్రామ్స్ అని ఇస్తాడు. మెషిన్ సిస్టమ్ ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. సో ఆ బొమ్మలు గీసేసి రాయాల్సి ఉంటుంది. లేకపోతే ఇంకో రకం ఏమిస్తాడంటే రిలేటివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్స్ కంట్రోలర్స్ గురించి ఇస్తాడు. సో అది కూడా మీరు దాని ఇంపార్టెన్స్ గురించి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఫ్యాక్స్ కంట్రోలర్స్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత వచ్చేసరికి మీకు ఇక అందులో వచ్చేసరికి ఏమడుగుతాడంటే పవర్ ఫ్లో ఇన్ ప్యారలల్ పాత్స్ విత్ నెసెసరీ డయాగ్రామ్స్ అని చెప్పేసి అడుగుతాడు. దాని గురించి కూడా మీరు ఆ డయాగ్రామ్ వేసి ప్రతిదీ కూడా ఫ్యాక్స్ లో డయాగ్రామ్స్ వేయాల్సిందే, ఓకేనా. సో ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే లోడింగ్ క్యాపబిలిటీ లిమిట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ గురించి అడుగుతాడు, ఓకేనా. సో అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే లాసెస్, స్పీడు ఉంటది కదా స్విచ్చింగ్ ఇన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో దాంట్లో ఆ లాసెస్ గురించి, స్పీడ్ గురించి అడుగుతాడు అనమాట, ఓకేనా. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇంకేమడుగుతాడంటే సో పవర్ ఫ్లో డైనమిక్ స్టెబిలిటీ గురించి అడుగుతాడండి ఈ ట్రాన్స్మిషన్ ఇంటర్ కనెక్షన్ లో. సో ఇక్కడ కూడా డయాగ్రామ్స్ మీరు గీయాల్సి ఉంటుంది, అది ఇంపార్టెంటే. ఆ తర్వాత వచ్చేసరికి పారామీటర్ ట్రేడ్ ఆఫ్ డివైజెస్ అని చెప్పేసి దాని మీద క్వశ్చన్ ఇస్తాడు. ఆ తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ ఫ్యాక్స్ కంట్రోలర్స్ గురించి అడుగుతాడు అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫ్యాక్స్ కంట్రోలర్ మీద ఎగ్జాంపుల్స్ ఈ డయాగ్రామ్స్ ఇవ్వమంటాడు, అది ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత రిలేటివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కంట్రోలబుల్ పారామీటర్స్, అది కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత బేసిక్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్స్ కంట్రోలర్స్ ఏంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతాడు. లేకపోతే వోల్టేజ్, కరెంటు రేటింగ్ ఉంటుంది కదా ఈ హై పవర్ డివైస్ క్యారెక్టరిస్టిక్స్, సో వాటి గురించి అడగడం అయితే జరుగుతుంది. సో ఇది మనం గమనించినట్టయితే ఫస్ట్ యూనిట్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, ఓకేనా. సో ఇందులో ఇంకా చెప్పుకునే వేరే ఏం లేవు. ఇక సెకండ్ యూనిట్ పరంగా చూసుకున్నట్టయితే వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ కన్వర్టర్స్ విఎస్సి, సిఎస్సి ఈ రెండు ఉన్నాయి కదా. సో దీని మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? సో దీని మీద క్వశ్చన్స్ వచ్చేసరికి ఎలా ఉంటాయంటే సో ముందు ఏమడుగుతాడంటే సిగ్నిఫికెన్స్ ఎక్స్ప్లెయిన్ ది సింగిల్ ఫేజ్ లెగ్ ఆపరేషన్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్ అంటే వేవ్ ఫార్మ్స్ అని చెప్పేసి అడుగుతాడు, అదొకటి. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అంటే స్క్వేర్ వేవ్ వోల్టేజ్ హార్మోనిక్ ఫర్ ఏ సింగిల్ ఫేజ్ బ్రిడ్జ్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీకు ప్రిన్సిపల్ టైప్స్ ఆఫ్ కరెంట్ సోర్స్ కన్వర్టర్స్ ఇంపార్టెంట్, అది కూడా. ఇక ఆ తర్వాత అడ్వాంటేజెస్ వీటి డిసడ్వాంటేజెస్ సిఎస్సి అని విఎస్సికి, కరెంట్ సోర్స్ కన్వర్టర్స్, వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్స్ కి. ఇక తర్వాత ఇంకేం క్వశ్చన్ అడుగుతాడంటే సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ కన్వర్టర్ విత్ డయాగ్రామ్ ఆపరేషన్ అడుగుతాడు. ఆ తర్వాత ఫండమెంటల్ లేకపోతే హార్మోనిక్స్ ఫర్ ఏ 3 ఫేజ్ బ్రిడ్జ్ కన్వర్టర్ డెరివేషన్ అడుగుతాడు. ఇక తర్వాత వచ్చేసరికి 3 ఫేజ్ కరెంట్ సోర్స్ కన్వర్టర్ డయాగ్రామ్స్ వాటి వేవ్ ఫార్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. ఇక ఆ తర్వాత 3 ఫేజ్ కరెంట్ సోర్స్ కన్వర్టర్ సర్క్యూట్ డయాగ్రామ్స్, వేవ్ ఫార్మ్స్. ఇంకా వచ్చేసరికి ఎలా ఉంటాయంటే క్వశ్చన్స్ దీని మీద వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడగవచ్చు. లేకపోతే సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ కన్వర్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడగవచ్చు, ఆపరేషన్ అయినా కావచ్చు, డయాగ్రామ్ పరంగా కావచ్చు. లేకపోతే వచ్చేసరికి కన్వర్టర్ ఆపరేషన్ ఆఫ్ 3 ఫేజ్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ కన్వర్టర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ వేవ్ ఫార్మ్, ప్రతిదీ కూడా సర్క్యూట్ డయాగ్రామ్, వేవ్ ఫార్మ్ అనేది మీరు కంపల్సరిగా గీయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇంకో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్ అడుగుతాడండి. దీనికి ఈ 12 పల్స్ ఆపరేషన్ ఉంటుంది కదా, సో దాని డయాగ్రాము అవన్నీ వాటి క్యారెక్టరిస్టిక్స్ అంటే వేవ్ ఫార్మ్స్ అవన్నీ అడుగుతాడు అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ సోర్స్ కన్వర్టర్ వెరీ ఇంపార్టెంట్ అంటే డయాగ్రామ్ అని వేవ్ ఫార్మ్స్ తో. ఇక కంపారిజన్ అడ్వాంటేజ్ పరంగా, డిసడ్వాంటేజ్ పరంగా. ఇక ఇది సెకండ్ యూనిట్. ఇక థర్డ్ యూనిట్ చూసుకుంటే మనకు షంట్ కాంపెన్సేటర్స్, వేరియబుల్ ఇంపిడెన్స్ టైప్
విఏఆర్ జనరేటర్స్. సో దీంట్లో స్టాట్ కాము ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీంట్లో చూసుకుంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, సో ఈ షంట్ కాంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో దాని ఆబ్జెక్టివ్స్ అడగొచ్చు, లేకపోతే వచ్చేసరికి ఈ ఎండ్ లైన్ వోల్టేజ్ సపోర్ట్ ఉంటుంది కదా, ఈ వోల్టేజ్ ఇన్స్టెబిలిటీని ప్రివెంట్ చేయడానికి, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగొచ్చు, లేకపోతే థైరిస్టర్ కంట్రోల్డ్ అండ్ థైరిస్టర్ స్విచ్డ్ రియాక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు డయాగ్రామ్స్ తో సహా. ఓకేనా. సో అదొకటి. సో ఇంపార్టెంట్. ఇక తర్వాత ఇంకా ఏముంటాయి దీని మీద క్వశ్చన్స్ అంటే, ఇందులో నాకు తెలిసి పవర్ ఆసిలేషన్స్ డాంపింగ్, పవర్ ఆసిలేషన్ డాంపింగ్ యూజింగ్ షంట్ కాంపెన్సేషన్, వాటి వేవ్ ఫార్మ్స్ కూడా డిస్కస్ చేయమని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే కాంపెన్సేటర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వాటిని రాయమని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వచ్చేసరికి ఫిక్స్డ్ కెపాసిటర్, థైరిస్టర్ కంట్రోల్ రియాక్టర్ టైప్ విఏఆర్ జనరేటర్, వాటి బొమ్మలో ఇవన్నీ డయాగ్రామ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇక తర్వాత వచ్చేసరికి ఏంటంటే ట్రాన్సియెంట్ స్టెబిలిటీ యూజింగ్ షంట్ కాంపెన్సేటర్, వాట్ డయాగ్రామ్స్, హౌ డూ యూ ఇంప్రూవ్ దట్ ట్రాన్సియెంట్ స్టెబిలిటీ, అదొకటి ఇంపార్టెంట్. ఇక తర్వాత ఇందాక ఒకటి చెప్పాను, థైరిస్టర్ స్విచ్ కెపాసిటర్, థైరిస్టర్ కంట్రోల్ రియాక్టర్, వెరీ ఇంపార్టెంట్ అనేది. ఓకేనా. సో ఇక దీని తర్వాత ఏమడుగుతాడంటే వోల్టేజ్ రెగ్యులేటర్, లైన్ సెగ్మెంటేషన్ కోసం యూజ్ చేసే సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా, దాని గురించి అడుగుతాడు. ఇక తర్వాత వచ్చేసరికి స్విచ్చింగ్ కన్వర్టర్ టైప్ విఏఆర్ జనరేషన్ ఉంటుంది కదా, వాటి ప్రిన్సిపల్ ఆపరేషన్ వీటి గురించి అడుగుతాడు. ఇక ఎస్పీసీ అను స్టాట్ కాము కంపారిజన్ అడుగుతాడు. సో ఇది థర్డ్ యూనిట్. ఫోర్త్ యూనిట్ ఏదైతే ఉందో సిరీస్ కాంపెన్సేటర్స్. సో ఈ సిరీస్ కాంపెన్సేటర్ లో వచ్చేసరికి మిమ్మల్ని అడిగేది ఏంటంటే, సో ఇందులో ఆబ్జెక్టివ్స్ ఏంటి, సిరీస్ కాంపెన్సేషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని గురించి అడుగుతాడు. ఇక తర్వాత వోల్టేజ్ స్టెబిలిటీ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు స్టాటిక్ సిరీస్ కాంపెన్సేటర్ తీసుకొని అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత సింక్రోనస్ సిరీస్ కాంపెన్సేటర్, వాటి ఎక్స్ప్రెషన్స్, వాటి డయాగ్రామ్స్, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. ఇక తర్వాత వచ్చేసరికి ఇంకెలా ఉంటాయి క్వశ్చన్స్ అంటే, సిరీస్ కెపాసిటివ్ కాంపెన్సేషన్, వీటి సర్క్యూట్ డయాగ్రామ్స్ వేవ్ ఫార్మ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతాడు. ఎక్స్ప్రెషన్స్ ఏమంటే ఎక్స్ప్రెషన్స్ కానీ. ఇక ట్రాన్స్మిటెడ్ పవర్ వర్సెస్ ట్రాన్స్మిషన్ యాంగిల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రిపుల్ ఎస్సీ క్యారెక్టరిస్టిక్స్ కంపేర్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత జీసీఎస్సీ కానీ, టీఎస్ఎస్సీ కానీ, టీసీఎస్సీ కానీ ఆపరేటింగ్ కంట్రోల్ మీద వాటి బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీకు ఇంకేముంటాయంటే థైరిస్టర్ కంట్రోల్ సిరీస్ కెపాసిటర్ విత్ నెసెసరీ డయాగ్రామ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, దాని మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక అందులో ఇందాక చెప్పాను ట్రాన్సియెంట్ స్టెబిలిటీని ఎలా ఇంప్రూవ్ చేస్తాం సిరీస్ కాంపెన్సేషన్, అది వెరీ ఇంపార్టెంట్. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ సిరీస్ కాంపెన్సేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక తర్వాత వచ్చేసరికి పవర్ ఆసిలేషన్ డాంపింగ్ ఎలా ఇంప్రూవ్ చేస్తాం సిరీస్ కాంపెన్సేషన్, అది కూడా ఇంపార్టెంటే. ఇక ఇప్పుడు సిరీస్ కాంపెన్సేషన్ యూజ్ చేసి ఎలా కంట్రోల్ చేస్తాం దేన్నైనా, వేరియస్ అప్రోచెస్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసరికి ఏంటంటే థైరిస్టర్ స్విచ్డ్ సిరీస్ కెపాసిటర్ విత్ నెసెసరీ డయాగ్రామ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, ఇవి ఫోర్త్ యూనిట్. ఇక ఫిఫ్త్ యూనిట్ లాస్ట్ ఇది ఏదైతే ఉందో అది కంబైన్డ్ కాంపెన్సేటర్స్. సో దీంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇందులో సో నాకు తెలిసి దాని మీద ఏమిస్తాడంటే జనరల్ గా యూపీఎఫ్సి అని యూనిఫైడ్ పవర్ కంట్రోల్ ఉంటుంది కదా, దాని బేసిక్ ఆపరేషన్ ప్రిన్సిపల్, సర్క్యూట్ డయాగ్రామ్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. ఇక వచ్చేసరికి అందులో కంట్రోల్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్, దాని గురించి కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక తర్వాత వచ్చేసరికి ఇంకో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఈ రియాక్టివ్ పవర్ ఫ్లో కంట్రోల్ ఏదైతే ఉంటుందో యూపీఎఫ్ యూస్ చేసి అది ఎలా చేస్తారు, ఆ డయాగ్రామ్స్ ఏంటి, సో వాటి ఇంపార్టెన్స్ ఏంటి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. రియల్ కానివ్వండి, రియాక్టివ్ పవర్ కానివ్వండి, దేని పరంగా అడగచ్చు, రెండు కలిపి కూడా ఇవ్వచ్చు. ఇక అందులో యూపీఎఫ్సి అనేది వెరీ ఇంపార్టెంట్, డయాగ్రామ్ కానివ్వండి ఇంకా ఏదైనా కానివ్వండి. ఇక దాని తర్వాత వచ్చేసరికి ఏమిస్తాడంటే కన్వెన్షనల్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ క్యాపబిలిటీస్ ఆఫ్ యూపీఎఫ్సి మీద ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక తర్వాత ఆపరేటింగ్ ప్రిన్సిపల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూపీఎస్సి, ఇందా చెప్పాను అదే, ఇక అది చూసుకొని సరిపోతుంది మీరు. ఇక కంట్రోల్ స్ట్రక్చర్ ఆఫ్ యూపీఎఫ్సి విత్ డయాగ్రామ్స్, ఇక ప్రిన్సిపల్ ఆపరేషన్ ఆఫ్ యూపీఎఫ్సి విత్ డయాగ్రామ్స్. సో ఇలా ఉంటాయండి దీంట్లో క్వశ్చన్స్ ఫ్యాక్ట్స్. సో ఈ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.